హలో ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మేమైతే ఇది ఈవినింగ్ అండి, ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. సో ఈవినింగ్ అలా వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి పిల్లలకి దెన్ బయటికి అలా వాక్ అని స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడికి కొత్త ఇంటికి వచ్చిన తర్వాత పార్క్ దగ్గరలోనే ఉంది, అక్కడికి వెళ్ళలేదు. సో అక్కడికి వెళ్దామని అలా బయటికి తీసుకొచ్చాను. ఒక 4 ఆ టైంకి బయటకు వచ్చాము, ఎందుకంటే లేట్ అయినా సరే దోమలు అవన్నీ ఉంటాయి కదా. సో పార్క్లోని రిషి అయితే వాళ్ళ ఫ్రెండ్తోని సైకిల్ తొక్కుతూ ఉంది. మేము ఉండే దగ్గర కొంచెం ఇలా సైక్లింగ్ అది బాగానే ఉంటుంది, ఎక్కువ వెహికల్స్ అవి తిరగవు అనమాట. సో కొంతసేపు అలా సైక్లింగ్ వాళ్ళు తొక్కుతున్నారు. అండ్ ఇక్కడ జాను ఏమో ఆడుకుంటూ ఉంది. సో వాళ్ళని చూస్తూ దీనిది కూడా సైకిల్ ఉంది కానీ జానుది, కానీ ఎక్కువసేపు కూర్చోదు, మళ్ళీ నేనే మొయ్యాలి, జానుని కూడా హ్యాండిల్ చేయాలని చెప్పి తీసుకొని రాలేదు. దెన్ పార్క్ వచ్చేసాము. చూడండి తన ఎగ్జైట్మెంట్ ఎంత ఉందో. పార్క్ అంటే పిల్లలు ఆడుకోవడానికి అది లైక్ సీసో, స్లైడింగ్ ఇదంతా ఏం లేదు, నార్మల్గా ఇసుక లైక్ వాకింగ్కి అలా ఉందన్నమాట. ఇంకా ఇది డెవలపింగ్. సో ప్రజెంట్ అయితే ఇంకా కొంతసేపు అక్కడే టైం స్పెండ్ చేద్దామని అలా కూర్చున్నాను. అండ్ జాను అయితే హ్యాపీగా ఆడుకుంటుంది. ఇంట్లో ఉండి ఉండి తనకి బోర్ కొడుతుంది కదా. సో పార్క్ ఉండి కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అనమాట. ఇలా బయటికి వస్తే నాకు ఇంట్లో ఉండాలి అంటే ఫుల్ టైం కష్టం. ఈవినింగ్ అలా ఒక వాక్ అలా రావచ్చు. దెన్ వర్షం పడేలా ఉందని మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఒక 30 మినిట్స్ అలా ఉన్నాం అంతే. దెన్ రిటర్న్ ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ జాను చూస్తుంది రిషి కోసం, రిషి రాలేదు ఏంటి అనేసి. తనేమో వాళ్ళ ఫ్రెండ్తోని పక్కింటికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా ఆడుకుంటుంది కదా, స్కూల్ నుంచి వచ్చి ఇంకా ఆడుకునే టైం కదా. సో నేను కూడా వదిలేస్తాను కొంతసేపు. సో వర్షం పడుతూ ఉంది చూడండి, ఎక్కువే పడింది. మంచి పని అయింది, కొంచెం ముందు వచ్చేసాము, అంటే చూసి వెంటనే వచ్చేసాము అనమాట, లేదంటే తడిచిపోయేవాళ్ళం. సో ఇంకా చూసుకొని వచ్చేసాం అనమాట. దెన్ రిషిని చూపిస్తాను ఉండండి. అండ్ ఇక్కడ మాకు వర్షం పడినా సరే ఫ్రంట్ ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి సెల్లార్, సో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. మోస్ట్లీ ఇది బాగుంటుంది. బట్ వర్షం పడితే ఏంటంటే నైట్ పురుగులు ఏమైనా వచ్చేస్తాయేమో అని భయం, అదొకటి. దెన్ ఇక్కడ ఆడుకుంటుంది చూసారా, అక్కడ వెళ్ళిపోయింది. యాక్చువల్లీ వాళ్ళు కూడా బాగా కంపెనీ ఇస్తారనమాట రిషికి. సో వాళ్ళు ఇక్కడికి వస్తారు, లేదంటే రిషి అక్కడికి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్ళదు. సో వాళ్ళు బాగానే పరిచయం అయ్యారు. సో జాను నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం రెయిన్ని. దెన్ ఇక్కడ తులసి పెట్టాను, బట్ ఎప్పుడు ముగ్గు పెట్టినా వర్షం వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ వలుపురుకి ముగ్గు అంతా పోతుంది. పెట్టిందే చిన్నది, కొంచెం జాను తుడిచేస్తుంది, కొంచెం వర్షంతో అలా పోతుంది అనమాట. సో జాక్ ఫ్రూట్ వచ్చేసింది, సీజన్ అదే కదా ఇప్పుడు. జాక్ ఫ్రూట్ ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట. సో జాక్ ఫ్రూట్ తింటున్నాము. సో ఇక్కడ మాత్రం జాక్ ఫ్రూట్ ఈ సీజన్లోని ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు. బాగానే తిన్నాము చెప్పాలి అంటే. అండ్ పాతింట్లో ఉన్నప్పుడు ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా ఎప్పుడు తెచ్చినా ఇస్తారు. అండ్ ఈసారి కూడా ఇచ్చారు. అది నేను ఫ్యూచర్ వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. దెన్ ఇక్కడ కబాబ్, అంటే కొంచెం చికెన్ ఎప్పుడైనా తెస్తే రిషి కోసం కొంచెం వదిలేస్తాను. ఎక్కువ సరిగ్గా తినదు కదా, తనకి ఇష్టమైన ఏమైనా తింటుంది అనేసి అలా తనకు ఉంచి తనకు మాత్రమే అలా వేస్తాను అనమాట. చికెన్ కబాబ్ అంటే తనకి ఇష్టం, డ్రైగా ఉండి పట్టుకొని అంటే ఇష్టం అనమాట. సో తింటుంది. దెన్ క్యాట్స్ చూసారా, ఇక్కడ మా ఇంటి దగ్గర ఆపోజిట్లో వాళ్ళు క్యాట్స్ ఇంకా హెన్స్ ఇవన్నీ పెంచుతారనమాట. సో అందుకు రిషికి ఫుల్ టు టైంపాస్, చాలా ఇష్టం పెట్స్ అంటే. బట్ భయం అనమాట, నాకు భయం ఎక్కడ కట్ చేస్తాయి. ఆల్రెడీ ఒకసారి అయింది, ఇలా స్క్రాచ్ చేసాయి, ఇంక అప్పటి నుంచి ముట్టుకోవట్లేదు. సో మోస్ట్లీ ఈ వీడియో తీసినప్పుడే లాస్ట్ అనుకుంటా, తర్వాత ఇంకా దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళ డాడీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారన్నమాట, ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే ఏదొకటి ప్రాబ్లం వస్తుంది కదా. సో మరీ ఓవర్ చేసేస్తుంది, మామూలుగా ఆడుకోదు, ఎత్తుకొని దాన్ని కిస్ పెట్టేసి అదంతా చేస్తుంది అనమాట. సో కొంచెం సేపు అయితే వదిలేసాను, ఇంకా లాస్ట్ అని చెప్పి. క్యాట్స్ ఇంకా అలవాటు అయితే లోపలికి వచ్చేస్తాయి అవి. సో దానికి ఫుడ్ పెట్టడం ఏదో ఒకటి ఇష్టం అనమాట తనకి. బట్ ఎక్కువ చేస్తే ఇంకా కంట్రోల్ ఉండదు. నాకు పెట్స్ అంటే చాలా, అంటే దాన్ని మెయింటైన్ చేయడం కష్టం కదా పిల్లల దగ్గర. సో వీళ్ళిద్దరే నాకు సరిపోద్ది. అండ్ తర్వాత తనకి డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకోమని కాళ్ళు చేతులు కడిగించేసి డ్రెస్ చేంజ్ చేసేసాను రిషికి. దెన్ ఇక్కడ చూసారా పని ఎంత ఉందంటే, వీళ్ళతో ఉండడమే సరిపోతుంది. జానుతో ఎక్కడ పని అక్కడే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేద్దాము అంటే జాను ఏడుస్తుంది, తర్వాత నేను టైర్డ్ అయిపోయి ఇంకెక్కడక్కడే వదిలేస్తాను. దెన్ జాను కోసం గీ చేద్దామనేసి బటర్ అంటే పైన మీగడ ఉంటుంది కదా, మిల్క్ క్రీమ్, అదంతా కలెక్ట్ చేసి ఉంచారనమాట. సో ఇదంతా గీ చాలా ప్రాసెస్లో చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు అనమాట.
బట్ ఈసారి ట్రై చేశాను. ఎప్పుడు ఇలానే చేస్తాను బట్ నాకు అంత సరిగ్గా రాదు. ఈసారి మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఎలా అంటే నేను ప్రాసెస్ అంతా నాకు అంత తెలీదు ఐడియా. మా మమ్మీకి కాల్ చేసి అప్పుడే వీడియోలోని అడిగేస్తాను. అప్పుడే చేసేస్తాను అనమాట. అంటే కోల్డ్ వాటర్ వేసి ఇలా మిక్సీ జార్‌లో చేస్తే సెపరేట్ అయిపోయింది బానే. సో, ఇలా వచ్చేసింది. సో దట్ ఇలా చేస్తే ఏంటంటే ఎక్కువ ఘీ చేసినప్పుడు వేస్టేజ్ ఎక్కువ ఉండదంట. డైరెక్ట్ మిల్క్ క్రీమ్ స్టోర్ చేసేసి డైరెక్ట్‌గా మరిగించేస్తే కింద అడుగు ఎక్కువ పట్టేస్తుంది. ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. ఘీ ఎక్కువ అంత ఎక్కువ రాదు. సో, ఇలా చేస్తే ఎక్కువ వస్తదన్నారు. అండ్ ఇంకొక ప్రాసెస్ నేర్చుకున్నాను. ఇది చేసినప్పుడే పైన ఓనర్ ఆంటీ చెప్పారనమాట. సో, అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అది ఒక చిన్న బాటిల్‌లో కలెక్ట్ చేస్తున్నాననమాట. సో, నెక్స్ట్ టైం మళ్ళీ చేసినప్పుడు చూపిస్తాను. సో, ఘీ అయితే చాలా బాగా వచ్చింది. చూసారా మంచి కలర్. ఒక 2 మినిట్స్ మరిగితే అంతే. ఘీ మా ఇంట్లో ఎక్కువే పడుతుంది. పిల్లల కోసం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, అందుకు చేయాల్సొస్తది. అంటే మనది ఇంటి దగ్గరే పాలు తీసుకుంటున్నాను. కౌస్ ఉన్నాయి కదా! మా ఇంటి దగ్గరలోనే కౌస్ ఉంటాయన్నమాట. సో, వాళ్ళు మిల్క్ అమ్ముతారు ప్యూర్‌గా. సో, హ్యాపీగా నేను అక్కడి నుంచే తీసుకుంటాను అండ్ ప్యూర్ ఘీ వచ్చేస్తది. అండ్ మా మమ్మీ వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా తీసుకొస్తారనమాట. సో, అలా మేనేజ్ అయిపోతుంది. ఈరోజు సేమియా ఉప్మా చేశాను. చాలా అంటే ఎప్పుడూ స్టిక్కీగా అలా వచ్చేది. బట్ ఈసారి బాగా వచ్చిందనమాట పొడి పొడిగా. అందుకే చూపిస్తున్నాను. సో, శ్రీకాంత్ ఎప్పుడూ అంటారు కొంచెం సేమియా ఉప్మా ఉప్మా రవ్వ వేసి చేస్తే అంటే తనకిష్టం అనమాట. సో, అలా ట్రై చేశాను. ఈసారి బాగానే వచ్చింది. కొంచెం వాటర్ తక్కువ వేస్తే ఇలా వస్తుంది పొడి పొడిగా. దెన్ మళ్ళీ వర్షం. సో, వర్షం పడుతూనే ఉంది. అంటే ఆగుతుంది, పడుతుంది. సో, అలా ఉంటున్నాయన్నమాట. సో, చాలా చల్లగా ఉంటుంది వెదరు ఇప్పటివరకు అయితే. సో, ఇంకా చల్లనీళ్ళు ఏం తాగుతాం చెప్పండి. అందుకే కుండ కడిగి పెట్టేశాను. సో, ఇంకా చల్లనీళ్ళు తాగే అవసరం లేదు యాజ్ ఆఫ్ నౌ. సో, అందుకే నీట్‌గా క్లీన్ చేసేసి అది డ్రై అయిన తర్వాత మళ్ళీ నీట్‌గా ప్యాక్ చేసేసి పైన పెట్టేయడమే. సో, ఇంకా కుండతో అవసరం తీరిపోయింది. బట్ సమ్మర్‌లో చాలా బాగా యూజ్ అయింది. ఈరోజు కాకరకాయ ఫ్రై యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది టేస్ట్. ఫ్రై అంటే ఒక టొమాటో కూడా వేసాను. అంటే ఇంకా వాటర్ వేయకుండా అలాగే మగ్గించేసాననమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ అండ్ ఎక్కువ చేదు కూడా అనిపించలేదు ఈసారి. అండ్ పైనదంతా నేను తీసేయను. అలాగే కట్ చేసి వేసేసి ఇలా ఫ్రై చేశాను. అండ్ లాస్ట్‌కి ఒక చిన్నవి ఒక 2 టొమాటోస్ వేసి దగ్గరికి మగ్గించాననమాట. చాలా బాగా వచ్చింది. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ అబౌట్ దట్ ప్యాన్. ఆ ప్యాన్ ఇంకంతే నేను మార్చలేను. కొత్తది తీసుకొని మళ్ళీ వాడినా కొన్ని రోజులు అలానే అవుతాయి కదా! సో, దీంతో నాకు ఈజీ వర్క్ అయిపోతుందనమాట. సో, కొంచెం కారం వేయకముందు తీసి పెట్టాను. పిల్లలకి ఏమైనా పెడదామనేసి జానుకి ఏమైనా తింటదని ట్రై చేస్తున్నాను. దాని తర్వాత మా కోసం కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కలిపి తినిపించడానికి ట్రై చేశాను కానీ ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేదు జాను. సో, జస్ట్ ట్రయల్ వర్షన్ చాలా కొంచెం కలిపాను. తింటుందో లేదో అని ఒక చిన్న ట్రయల్ అనమాట. చూడాలి వేరే విధంగా అయినా పెట్టి చూడాలి. సో, మళ్ళీ ఆ కూర తీసి నార్మల్ కర్రీలో మిక్స్ చేసేసాను అంతే. మళ్ళీ జానుకి కూడా కావాలి కాబట్టి తన కోసం పెసరపప్పు చేశాను. అండ్ నైట్‌కి వచ్చేసి ఇంక మధ్యాహ్నం కాకరకాయ అయిపోయింది కదా! సో, కొంచెం టేస్టీగా తినాలనిపించి స్పాగెటీ చేస్తున్నాను. యాక్చువల్లీ నా కోసం కాదు మోస్ట్లీ రిషి అడిగిందనేసి ఎప్పటినుంచో అడుగుతుంది. ఫుల్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువైపోతుందని అర్థమైంది. ఎంత అవుతుందో తెలియలేదు. బట్ ఒకేసారి చేసేసాను. అంటే ఎగ్ వేసి చేశాననమాట. బట్ అందులో మనకి ఏదైతే ప్యాక్ వస్తుందో అందులో డిమార్ట్‌లో ఉంటుంది కదా! అందులో ఒక హాఫ్ ప్యాకెట్ అయితే మోస్ట్లీ ఒక 3 మెంబర్స్‌కి సరిపోతుంది. సో, అది చేసుకొని తిన్నాము. ఈలోపు ఇక్కడ అలెక్సా కనెక్ట్ చేస్తున్నారు. అలెక్సా అయితే ఎన్ని రోజులైందో ఇంటికొచ్చిన తర్వాత ఒక 1 మంత్ అయిపోయింది ఇప్పటికి. అసలు కనెక్టే చేయడం అవ్వలేదు. సో, అది చేస్తూ ఉన్నారనమాట. చాలా టైం పాస్ అవుతుంది. ఇంట్లో బోర్ కొట్టకుండా సాంగ్స్ అది పెట్టుకొని ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చనమాట. సో, చెప్పాను కదా మొత్తం అంతా వేసేసాను. ఇది ఒక 15 మినిట్స్ అయినా ఉడకాలి. చాలా టైం పడుతుంది. దీనికన్నా మామూలు నూడిల్స్ బెస్ట్ అనిపించింది. నూడిల్స్ కన్నా ఇంకా బెస్ట్ అనేది మ్యాగీ ఆర్ ఇపీ. సో, ఆ 2 కాకుండా నూడిల్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ఈ స్పాగెటీ ఏంటంటే కొంచెం లావుగా థిక్‌గా ఉందనమాట. నాకంతేం నచ్చలేదు. మామూలుగా నూడిల్స్ లాగే ఉందంతే. స్పెషల్ ఏం లేదు. సో, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.